హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో కొత్త సదుపాయం అమల్లోకి వచ్చింది. ఇక నుంచి మీ యూఏఎన్ నెంబర్తో లింక్ అయిన తప్పుడు ఐడీలను మీరు తొలగించుకోవచ్చు. వీటిని సులువుగా డీలింగ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఈ సౌకర్యాన్ని పొడిగించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించగా దీనికి సంబంధించి తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఈ సర్క్యులర్ ప్రకారం పీఎఫ్ ఖాతాదారుడికి తెలియకుండా ఏ కంపెనీ అయినా తప్పుగా ఐడి క్రియేట్ చేస్తే దాన్ని తొలగించుకోవచ్చు. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లోకి వెళ్ళి డీలింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఖాతాదారుడు రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. వ్యూ ఆప్షన్ ఎంచుకొని సర్వీస్ హిస్టరీని చెక్ చేసుకోవాలి. మీ యూఏఎన్ నెంబర్కు లింక్ అయిన ఐడీలన్నీ కనిపిస్తాయి. కంపెనీ పేరు, మీ కంపెనీలో చేరిన తేదీ, కంపెనీ నుంచి బయటకు వచ్చిన తేదీ వివరాలు కనిపిస్తాయి. మీరు ఏ కంపెనీని అయితే తీసివేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ పక్కన ఉండే డీలింగ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. దాన్ని మీరు తీసివేయవచ్చు లేదా సిస్టమ్ ఆటోమేటిక్గా చెప్తుంది. క్లెయిమ్ పెండింగ్లో ఉన్న లేదా ఏదైనా టెక్నికల్ సమస్య ఉంటే ఎర్రర్ అని వస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉంటే మీ రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ కంపెనీ మీ రిక్వెస్ట్ను రిజెక్ట్ చేస్తే స్థానిక ఈపీఎఫ్ఓ కార్యాలయానికి పంపబడుతుంది. అక్కడ అధికారులు పరిశీలించి అనంతరం ఆమోదించడం లేదా తిరస్కరించడం లాంటివి చేస్తారు. కంపెనీ రిజెక్ట్ చేసినా లేదా 2 వారాల్లోపు ఎటువంటి సమాధానం రాకపోయినా ఐడి 2 నుంచి 6 సార్లు క్రియేట్ చేయబడి ఉన్న ప్రాంతీయ కార్యాలయానికి వెళ్తుంది. అయితే మీరు తొలగించాలనుకున్న మెంబర్ ఐడిపై విత్డ్రా రిక్వెస్ట్ ఉన్న, క్లెయిమ్ పెండింగ్లో ఉన్న, 6 కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్నా మీరు డీలింగ్ చేయలేరు. ఇక దీంతో ముందే వాటిని పరిశీలించుకొని రిక్వెస్ట్ పెట్టండి. లేకపోతే మీ రిక్వెస్ట్ రిజెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. మీ యూఏఎన్ నెంబర్తో తప్పుడు ఐడీలు క్రియేట్ అవ్వడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక దీంతో ఈపీఎఫ్ఓ డీలింగ్ చేసుకునే అవకాశం అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు సులువుగా ఆన్లైన్ ద్వారా ఈ పని చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.